హరి ఓం. మీరు గురువుని వెతుకుతున్నారా? అసలు గురువు అంటే ఎవరు? ఈ క్రియాయోగం ఎట్లా నేర్చుకోవాలి? ఈరోజు ప్రతి మనిషిలోనూ గురువు అసలు ఎవరు అనే ఆ ఆన్సర్ని మీకు ఈరోజు ఆ నిజాన్ని చూపిస్తాను. రండి. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోకి వెళ్ళే ముందు ఎవరెవరు క్రియాయోగం నేర్చుకోవాలి, యోగా మెడిటేషన్ నేర్చుకోవాలనే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసుకోండి. లేదంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ చేసి డీటెయిల్స్ ఏంటండి, జాయినింగ్ ఫీజు ఏంటి, అవన్నీ మీరు తెలుసుకోవచ్చు. అంటే క్రియాయోగానికి ముందు నేర్చుకునే టెక్నిక్స్. సో ఫస్ట్ క్రియాయోగం ముందు ఎందుకు నేర్చుకోవాలి టెక్నిక్స్ అనే దానికి ఒక ఫ్యూ సెకండ్స్ చెప్తాను. ఈ శరీరంలో ఉండే ఆటమ్స్, న్యూరాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వాలంటే మనకి కొన్ని టెక్నిక్స్ కావాలి. అందుకే క్రియాయోగం మహాతర్ బాబాజీ గారైనా 36 సంవత్సరాల పైన చేశారు. అంటే అది అంత పవర్ఫుల్. అట్లాంటి నిజమైన క్రియాయోగం నేర్చుకోవాలంటే అది ఫ్రీగా ఒక చిన్న ఒక రూపాయి ఇవ్వడమో అట్లా కూడా మీరు ఇవ్వకూడదు. గురు దక్షిణం అనేది ఏం లేదు. గురువు ఫీజు అనేది దాంట్లో ఉండదు. మీరు నిజంగా నేర్చుకోవాలంటే అది ఫ్రీయే. కానీ అంతకు ముందు మీరు యోగా మెడిటేషన్ చెయ్యాలి. ఇది ఆన్లైన్లోనే మీకు వీడియోగా ఇస్తాం కాబట్టి ఇంత చిన్న ఫీజు పెట్టుకున్నాం అంతే. సో అందువల్ల అందరూ అది వాల్యూ చేయడం కోసం అది మనం పెట్టుకుంది. ఒక కాఫీ షాప్కి వెళ్తే 100 రూపాయలు అయిపోతుంది. అట్లాగే మనం ఒక 399 రూపీస్ అనేది ఒక మంచి మంత్లీ మీరు బాగా చెయ్యాలి. మంచి స్టేజ్కి రావాలి లైఫ్లో. అది ఏ సక్సెస్ఫుల్ లైఫ్ అయినా సరే మీరు రావాలి. అందుకు యోగా మెడిటేషన్ పెట్టుకున్నాం. సో అది ఎవరు జాయిన్ అవ్వాలో జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఇక్కడ గురువు అంటే ఎవరు అంటే ఇప్పుడు బాబాజీ గురువా, ఆంజనేయుడు గురువా, రాముడు గురువా, కృష్ణుడు గురువా, దేవుడు అల్లా ఏంటి అనేది మనకి చాలా డౌట్స్ వచ్చేస్తాయి. చాలా వీడియోస్ వేస్తున్నాను నా ఛానల్లో, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి దానికి ముందు. అప్పుడు చూడగా మీకు చాలా అంటే నిజాలు బయటపడతాయి. ఇది వచ్చి ఏదో వ్యూస్ దానికోసం కాదు, అసలు వ్యూస్ కూడా చేయడం కోసం నేను చేయాలి. అంటే మన తెలుగు వాళ్ళకి ఇది చేరాలి, అందువల్ల మనం ఇది చేసేది. ఎందుకంటే తమిళ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా ఫాలోవర్స్ ఉన్నారు, చాలామంది నేర్చుకుంటున్నారు. తెలుగులో ఎందుకు పెట్టానంటే తెలుగు వాళ్ళకి ఇది తెలియాలి. అసలు నేను ఒక తెలుగు వాడినే కాబట్టి తెలియాలి. చాలామందికి ఇది అసలు ఏంటనేది తెలియాలి, నిజాలు తెలియాలి, మూఢనమ్మకాలు తెలియకూడదు. నిజం తెలిస్తే చాలామంది ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎందరో కన్ఫ్యూషన్స్ నుంచి, ఎందరో మంది భయపెట్టే విషయాల నుంచి మీరు తప్పించుకోగలరు. అందుకే ఆ తప్పించుకోగలరు కాబట్టి ఇక్కడ మీరు ఇది వినాలి. ఇప్పుడు ఇంతమంది గురువులు ఉన్నారు, వీళ్ళు గురువా అసలు ఏంటి అనేది ఒక మాట ఉంటుంది. మీలోనే దేవుడు, మీరే గురువు. ఇది ఇప్పుడు చెప్పే నేను అసలు ఏం కాదు. ఇప్పుడు ఒక డస్ట్ ఉంటుంది కదా, ఉఫ్ఫును వద్దే డస్ట్ ఎగిరిపోద్ది. ఉఫ్ఫును వదే ఎగిరిపోయే డస్ట్ లాంటి వాడిని నేను. ఉఫ్ అంటే ఎగిరిపోతా. అట్లాంటి వాడు నేను చెప్తేనే దీంట్లో ఇంత పవర్ ఉంటే, అంత మహనీయునైన గురువులు, జీసస్, దేవుళ్ళు వీళ్ళందరూ అసలు ఎంత వాళ్ళు ఫైట్ చేసి మన కోసం, మనిషికి దేవుడు అంటే ఏంటి తెలియాలని నా పైన నాన్నగారు ఉన్నారు, నాన్నగారు మీరు ఆ నాన్నగారిని వెతకాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలని ఎందరో మంది మహనీయులు పోరాడు. వాళ్ళు చేసిన పోరాటమే ఆ మెడిటేషన్, ఆ క్రియ. అది అందరూ చేశారు. అది చేయడం వలన వాళ్ళకి ఆ స్పిరిచువల్ కాన్షియస్నెస్ డెవలప్ అయిపోయింది. అది డెవలప్ అవడం వలన వాళ్ళ గోల్ని రీచ్ అయ్యాక, ఇది దేవుడు ఇక్కడ ఉన్నాడా అని దాన్ని కనిపెట్టి మానవుడికి చూపించాలనేదే వాళ్ళ గోల్. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు? బయట విగ్రహాల్లోనూ, బొక్కే ప్రసాదాల్లోనూ ఎక్కడ లేడు. మనం శిల్పాల్లో ఎక్కడెక్కడో వెతుకుతాం, అక్కడ లేదు. మోక్షం అంటే మోక్షం ఏదైనా దాటితే మోక్షం వస్తుందా, ఇంత డబ్బులు ఇస్తే మోక్షం వస్తుందా, దీనికి సంబంధం లేదు. ఇవన్నీ మీలోనే ఉన్నది. ఆ గురువు అనేదే మీరు. మాత, పిత, గురువు, దైవం. అమ్మ నాన్నని చూసేశారు. ఒక అమ్మ ఒక నాన్న కదా ఉంటారు, 10 మంది ఉండరుగా, ఇద్దరు కూడా ఉండరుగా. అప్పుడు దేవుడు మాత్రం ఒక్కడే.
10 మంది 20 మంది ఉండరు. కృష్ణుడు వీళ్ళందరూ వచ్చింది దేనికంటే దే ఆర్ అడ్మినిస్ట్రేటర్స్. ఒక CEO, మేనేజర్ అట్లాంటి పోస్ట్లో ఉండే మహనీయులు వాళ్ళు చేసింది పిల్లలు.